బాగుంటుంది. సో నాకైతే ఇంకా పడుతుందని అనిపిస్తుంది. సో నేను చేసిందంతా వేసేస్తానండి, మొత్తం వేసేస్తాను. అంటే ఇదే స్పైసీనెస్ కదా, మనం ఈ ఎండుమిరపకాయలు మనం ఈ పచ్చిమిరపకాయలు వేసిన స్పైసీనెస్సే కాబట్టి వేసేస్తాను. ఇలా కొంచెం ఇలా మెదుపుకోవాలండి. ఇలా కొంచెం మెదుపుకుంటే కూర బాగుంటుంది. ఇలా 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 మెదుపుకుని బాగా వేగిపోయాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కూర మాత్రం మంచి వాసన వచ్చేస్తుంది. మనం పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఆవాలు, మెంతులు పౌడర్ కదా, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ మెదుపుకోక్కర్లేదు, ముక్కగా ఉండాలి, బట్ మెదిగినట్టు ఉండాలి. ఈ మాత్రం చాలండి. ఇప్పుడు నేను చింతపండు నీళ్ళు మొత్తం వేసేస్తాను. నేను తీసి పెట్టుకున్నది వేసేస్తాను. వేసేసి దీన్ని ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉంచుతాను. మీకు బాగా దగ్గరగా అయ్యాక అప్పటిలోపల మనం ఉప్పు వేసేయచ్చండి, తగినంత ఉప్పు వేసేయచ్చు. దీనికి సరిపడా ఉప్పు వేసేసాను. వేసేసి దీన్ని దగ్గర పడే వరకు మనం కొంచెం ఆగాలి. మూత పెట్టేసుకుంటానండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను. దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవచ్చు. చూసారు కదండి, బాగా దగ్గరగా వచ్చేసింది. చూసారు కదా, ఎంతో జారుడుగా మనకి కావాల్సిన సెమీ జారుడు వచ్చేసింది. ఈ టైంలోనే కొంచెం సాంబార్ పొడి, నేను సాంబార్ పొడి షేర్ చేశానండి, ఒక్కసారి చూడండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా చూడండి. నేను సాంబార్ పొడి షేర్ చేశాను, కొంచెం యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అలాగే నువ్వులు, పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయలు రోస్ట్ చేసి పౌడర్ చేసిన పౌడర్ కూడా వేసేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది అనమాట కూరకి. ఇంకొక స్పూన్ వేసుకుంటాను, చాలా కమ్మదనం వస్తుంది. ఇంకా మనం పులుసు వేసాం కాబట్టి ఇంకా నేను తీపి వేయట్లేదు. ఈ పల్లీల పౌడర్లోనో నువ్వుల పౌడర్లోనే ఆ తీపిదనం ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఎలాంటి తీపి వేయట్లేదండి. లాస్ట్లో మాత్రం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, అయిపోయింది కూర. చాలా చాలా టేస్టీగా ఉండే కూర. ఇంకా ఉంచక్కర్లేదండి, ఎందుకంటే అన్ని సాంబార్ పొడి కానీ ఆ పల్లి పొడి కానీ అన్నీ వేయించినవే కాబట్టి ఈ మాత్రం జారుడులో ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా వెరైటీగా చేసుకునే వంకాయ కూర, పులుసు కూర ఎట్టొచ్చి మనం చింతపండు పిండామన్నమాట. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. వెరీ టేస్టీ. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని పక్కన ఏదైనా వడియాలు నంచుకుని తింటే ఇంకా చెప్పక్కర్లేదు. కందిపప్పు పచ్చడి నంచుకోవచ్చు, ఏదైనా ఆవకాయ నంచుకోవచ్చు, ఏదైనా మన ఇంట్లో పచ్చడి ఉంటే కూడా దాంట్లో కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.